నేను వచ్చిన సబ్జెక్టు ఫినిష్ చేస్తా, దాని తర్వాత నా కండిషన్ ఒప్పుకుంటే మీ సబ్జెక్టు టేకప్ చేస్తా. నాకు ఈ న్యూస్ తగ్గొద్దు. ఏ ఉద్దేశంలో చూస్తారు? అదేవిధంగా మీరు ఎమ్మెల్యే మీద ఆరోపణ చేస్తున్నారు కదా, అది ఈ ఆరోపణ ఏందండి? కేంద్రీయ విద్యాలయం మీరేంది ఏ పేపర్? ఒకటి నవోదయ స్కూల్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయిందో, టెంపరీ క్యాంపస్లో అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్కరేజ్ స్పోర్ట్స్, పర్టికులర్లీ సాకర్ గేమ్. ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలొకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము. బ్రహ్మాండమైన ఎన్ని ఎకరాలు? అది 23 ఎకరాలు. మంచి షేప్లో ఉంది. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ నవోదయకి నిజామాబాద్ జిల్లా నవోదయకి మన పార్లమెంట్లో 2 తెచ్చుకున్నాం లాస్ట్ ఇయర్. చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీ పోయి మాట్లాడుకున్నాం. అట్లా రేవంత్ దగ్గర వేరే పని కోసం ఎమ్మెల్యే కూడా వచ్చిండు. కానీ ఇలా మర్మం ఏందో కానీ కొరుట్ల నవోదయకి నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. ఇదేదో మర్మం. మేము స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తున్నాము, మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. 2024 డిసెంబర్లో ఉందా పేపర్? మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయి కూడా చెప్తా మీకు. ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ తహసీల్దార్ వచ్చారు. వీడికి వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గరికి. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు, పోయొచ్చుంటారు. ఏమంటాడు అదేదా పేపరు? 2.5 నుంచి 5 ఎకరాలు. కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెలగల్. ఇది ప్రపోజ్ చేసింది ఎప్పుడు? నవంబర్ 25 డిసెంబర్ 25? డిసెంబర్ 25 లేదు 24 బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ కేవీ వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్లు. అప్పట్లో కూడా నేను మాట్లాడిన అనేక మార్లు తెస్తున్నా, వస్తాయి, నవోదయ వస్తుంది, కేంద్రీయ విద్యాలయం జగిత్యాలు వస్తుంది, నవోదయ మా అమ్మమ్మ ఊరికి వస్తుందని చెప్పిన. ఈడ 10 ఎకరాలు ఒక కేంద్రీయ విద్యాలయం జగిత్యాల పట్టణాని కోసము వస్తే 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందే ఇబ్బంది? ఒకటి. రెండోది, సరే 5 ఎకరాలే ప్రపోజ్ చేసిండ్రు డిసెంబర్ 24లో. ఇవాళ మనం మార్చ్ 26లో ఉన్నాం. శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం ఒఫీషియల్గా 1 అక్టోబర్ 25 నాడు. అయ్యి ఆ 3 నెలలు, ఈ 2 నెలలు దాటిపోయి 6 నెలలు నడుస్తుంది. నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్లో దాదాపు 25-30 ఎకరాలు, 30 ఏకర్స్. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఏదో డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు ఊరవతల. ఆడ ఆయన ఊరా? అది ఆయన ఊరా? సొంత ఊరు. ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. అది నేను ఒప్పుకుంటారా? అది ఒప్పుకుంటారా? ఈయన టీఆర్ఎస్ ఈయన ముఖ్యమంత్రియే నన్ను మేనేజ్ చేయలేకపోయాడు. అప్పటి ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలేదు, నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేదు. రోడ్డు ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు రోడ్డు. నన్ను చేస్తారా? మీకు జగిత్యాల పట్టణం జనాభా ఎంతరండి? వీళ్ళందరికీ స్కూల్, డే స్కాలర్ స్కూల్ పక్కకు ఉండాలనా? ఊర్లో ఉండాలనా?
లేదా ఊరవతలు ఉండాల. మ్యాంగో పసుపు ఎంత ప్రెస్టీజియస్, దాని తర్వాత మ్యాంగో కూడా ప్రెస్టీజియస్. దానికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. ఈ స్కూల్ వస్తే ఇంకింత డిమాండ్ పెరుగుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రాకపోకలు పెరుగుతాయి, ఒక ఏరియా డెవలప్ అవుతుంది, పిల్లలకి రానుపోను ఈజీగా ఉంటుంది. క్రషర్ల పక్కకు స్కూల్ పెడతారా అండి? ఊరవతలే పెడతారా? ప్లీజ్ highlight Kendriya Vidyalaya land allocation tomorrow in media. Now, if you promise that, then I will take your questions. ऐसा पूरा నేను నిన్ననే కిషన్ అన్నకు మాట్లాడాను. జిహెచ్ఎంసీ తయారీ స్టార్ట్ చేద్దాం. ఈ కాంగ్రెస్ వాడు అన్ని జాలల్లో మన దగ్గర కోవట్లు పెట్టుకునేది, లేదా మన దగ్గర ఓనన్న పట్టుకొని అని కోవట్ చేసి వ్యవహారం స్టార్ట్ చేసేది. ఈ కాంగ్రెస్ జరిగేది అలాకంటే ఇక నాకే తెలుస్తుంది. ఈ సుండలు అందరినీ పీకి బయట పడేయాలని నిన్ననే మాట్లాడినా కిషన్ రెడ్డి గారు. ఇది ఇక్కడనే కాదు, జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించింది కాదు, రాష్ట్రం మొత్తంలో ఏడున్నా వీక్ పడేయాలి. ఏ సీనియర్ జూనియర్, నేను 10 ఏళ్ళు అవుతుంది, 9 సంవత్సరాలు అవుతుంది, నేనే సీనియర్. ఇంకా ఇక్కడికి వచ్చిన పని చేయాలి అంతే. జగిత్యాల బయటికి వెళ్ళి రాలే. ఇది మన ప్రపంచంలోనే ఉన్నది, మన తెలంగాణలో ఉన్నది. ఈ పొలిటికల్ పార్టీలు ఏడైనా పంచాయతీలు ఉంటాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కడా అండి పంచాయతీ? ఈ జగిత్యాలు చెప్పండి, చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అసలు ఏ పార్టీ కూడా తెలియదు ఇక్కడ జగిత్యాల. ఏమన్నా కోట్లు తీసి బయట పడేసా అన్న. అసలు ఏ పార్టీ ఇంత కన్ఫ్యూజన్ ఉంటుండే నాకు ఇక్కడికి వచ్చినాక. పార్టీ డిసిప్లినరీ అందులో సస్పెండ్ అయిన వాళ్ళే అంతా. చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, ఎస్పీ గారికి మాట్లాడినా కంప్లైంట్ పంపిమన్నాడు. ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, బీసీ కమిషన్కి ఇవ్వమని చెప్పిన. వీళ్ళందరూ కోర్టులకి ఆమె థ్రెటర్లాగా కనబడుతుంది మేడం శ్రావణి గారు, కాబట్టి రియాక్ట్ అవుతుంది. ఇవన్నీ చూడడం వల్ల అండి మేము గవర్నమెంట్ స్పాన్సర్డ్ అటాకులు అన్నీ తట్టుకొని వచ్చిన వాళ్ళం. నాకంటే ఎక్కువ ధైర్యం ఉందని రిపీట్ చేస్తున్నా. ఎమ్మెల్యే ఎడమకాలో పార్టీ, కుడికాలో పార్టీ, ముక్కో పార్టీ, కన్లో పార్టీ, ఎన్ని పార్టీలు ఎమ్మెల్యే ఉన్నాడు? I am demanding Kendriya Vidyalaya campus in Chelgal. Jagityal people have to decide on that. Beautiful land, beautiful location. చిన్న పిల్లలు స్కూల్కి వస్తూ ఉంటారు, పేరెంట్స్కి పిల్లలకి అది కన్వీనియంట్. వీడు ఒప్పుకుంటలేడు, వాడు ఒప్పుకుంటలేడు, ఇవన్నీ కథలు పనిచేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేయండి. ఇందూర్ కార్పొరేషన్ we won handsomely. We dominated the election. We fell short by 2. MIM Congress కలిసి క్లియర్ చేసుకున్నాం. ఐఎమ్ యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ ఎంపీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఐఎమ్ వెరీ హ్యాపీ. మెట్పల్లి కూడా క్లారిటీ ఇచ్చేస్తూ ఉన్నారు మా వాళ్ళు ఇక్కడ, తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. బీఆర్ఎస్ కూడా అబ్స్టైన్ అయినా అనుకోకురి. రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది. ఒకవేళ అక్కడ వాళ్ళు గెలిచే పరిస్థితి లేకుండా బీఆర్ఎస్ వాడు వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ ఓటు వేస్తుండే, వేస్తుండే. మన దాంట్లోకి వెళ్ళి కోవట్టు మేనేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు బదనాం కాలే. ఎందుకు కాంగ్రెస్ రాష్ట్రం అంతా వేసిర్రా నాయన. మీరు మెట్పల్లి లేకుంటే మీరేమి సత్యపూసలు గారు. రాయకల్ అయితే ఎక్కువ కన్ఫ్యూజన్, జగిత్యాల కంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది. ఈ క్యాండిడేట్ పోయిండు, ఆ క్యాండిడేట్ కండవ కప్పుకున్నాడు, ఇంకా 2 పార్టీలు, ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ వర్గాలు 2 అన్నీ కలిసి చేసుకున్నాయి. ఓకే, వీఆర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద రిజల్ట్. My party is growing. As long as it is growing significantly, I am happy. In the entire Telangana, Nizamabad Parliament stands first with councillor and corporator
నెంబర్ ఆఫ్ కౌన్సిలర్స్ అండ్ కార్పొరేటర్స్ విక్టరీ 66 మంది గెలిచినాం. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ తెలంగాణ. కేంద్రీయ విద్యాలయానికి చెలుగల్ ల్యాండ్ తొందరగా క్లియర్, అది కూడా 10 ఎకరాలు ఇస్తే సంతోషం. 8 కంటే తగ్గకుండా చూసుకోండి. ఆయన నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి. జగిత్యాలలో ఓటేసినందుకు ఎమ్మెల్యే ప్రూవ్ చేసుకోవాలి నిజాయితీ. దందాలు చేసుడు పని చేయాలి. గల్ఫ్ సోదరులందరికీ నేను ఐపీఎఫ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెడదామనుకున్నాను, వీడియోలు తీసి పెడదామనుకున్నాను. నాకు అనేక మంది సలహాలు కూడా ఇచ్చారు. సింపుల్గా నాకు పెద్దల నుంచి మనం ఎటువంటి సజెషన్స్ సపరేట్గా మనం చేయలేము. అక్కడ మీ ప్రభుత్వాలు ఏం చెప్తే స్ట్రిక్ట్గా దయచేసి పాటించండి. మీకు అక్కడ ఎంబసీలతోటి కనెక్టివిటీ ఇబ్బంది ఉంటే నా కాల్ సెంటరు, నా హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టాము. ఆల్రెడీ కాల్స్ కూడా వచ్చినాయి. అది కాకుండా ఇండియన్ పీపుల్ ఫోరం ఏదైతే ఉందో మనకు అనుబంధంగా పనిచేస్తుందో బీజేపీకి, వాళ్ళు గల్ఫ్ దేశాలు మొత్తం కూడా వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టిండ్రు. అది కూడా నేను మీడియాకి సోషల్ మీడియాలో పెట్టాను, మీడియాకి ఇచ్చినాను. దయచేసి మీరు లోకల్ గవర్నమెంట్ వాళ్ళ అడ్వైజరీ ఫాలో కండి. ఏమన్నా ఇబ్బందికరంగా పర్సనల్గా ఉంటే యూ క్యాన్ కాల్ మీ ఆర్ మై హెల్ప్ లైన్ ఆల్సో. IPF is doing a wonderful job.